బ్రేకింగ్ న్యూస్ నేడు నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం 2:20 బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి 3 గంటలకు బద్దేపూర్ చేరుకోనున్నారు. అనంతరం 3:15 నుంచి 3:30 వరకు స్థానికంగా ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. మధ్యాహ్నం 4 గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు సీఎం. అనంతరం 4:30 గంటలకు బద్దేపూర్ నుంచి బయలుదేరి 5:25 తిరిగి బేగంపేట చేరుకుంటారు. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నిజామాబాద్ జిల్లాలో పర్యటించబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి, దీనికి సంబంధించి నిజామాబాద్ లో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? సీఎం రేవంత్ రెడ్డి పర్యటన దృష్ట్యా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? పోలీసులు ఏ విధంగా మోహరించనున్నారు? నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2:20 నేపథ్యంలో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి 3 గంటలకు బర్దీపూర్ అంటే నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సంబంధించిన శివారు ప్రాంతమైన బర్దీపూర్ చేరుకుంటారు. 3:15 నుంచి 3:30 వరకు స్థానికంగా ఏర్పాటు చేసిన బర్దీపూర్ సంబంధించిన కొన్ని శంకుస్థాపనలని ఆ శంకుస్థాపనల్ని ప్రారంభించనున్నారు. తర్వాత కొన్నిటికి భూమి పూజ చేయనున్నారు. మధ్యాహ్నం 4 గంటలకు బహిరంగ సభ ప్రసంగంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 4:30 తర్వాత బర్దీపూర్ నుంచి బయలుదేరి 5:20కి తిరిగి బేగంపేట చేరుకుంటారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి చాలా వరకు కూడా శంకుస్థాపనలు ఉన్నాయి. అయితే తెలంగాణ యూనివర్సిటీ సంబంధించి డిచ్పల్లిలో ఎస్టీ బాలుర బాలికల హాస్టల్ శంకుస్థాపన ఉంది. అది సుమారు 20 కోట్ల వ్యయంతో ప్రారంభించనున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఏకలవ్య మోడల్ రెసిడెన్సీకి సంబంధించిన స్కూల్ ఇందల్వాయి ప్రాంతంలో ఉంది. దానికి సంబంధించి అది కూడా ఈ రోజు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఆర్మూర్ బోధన్ నిజామాబాద్ రూరల్ అసెంబ్లీకి సంబంధించిన నియోజకవర్గ యంగ్ ఇండియా యంగ్ ఇంటిగ్రేటెడ్ సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి ఏవైతే ఉన్నాయో అవి శంకుస్థాపన చేయనున్నారు. అవి సుమారు ఏదైతే 6 కోట్లు అలాగే 2 కోట్ల సుమారు మొత్తం అంచనా వ్యయంతో ప్రారంభించనున్నారని చెప్పుకోవచ్చు. సుమారు ఈ నేపథ్యంలో ఇంతే కాకుండా తెలంగాణ యూనివర్సిటీ సంబంధించిన బాలికల హాస్టల్ నిర్మాణంతో పాటు అలాగే తెలంగాణ యూనివర్సిటీలో ఇండోర్ స్టేడియం నిర్మాణం అలాగే యూనివర్సిటీలో ఏదైతే డిస్పల్లిలోని సైన్స్ ల్యాబ్ ప్రారంభించనున్నారని చెప్పుకోవచ్చు. స్వయంగా సహాయక సంఘాల బ్యాంకు లీకేజీ సంబంధించిన చెక్కులు కూడా పంపించేయనున్నారు. అంతేకాకుండా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించిన ఏదైతే ఆడిటోరియం పరిపాలనా భవనం అలాగే చాలా వరకు కూడా శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇవన్నీ అయినాక తర్వాత ఏదైతే ఈ రోజు నిజామాబాద్ జిల్లా కేంద్రం సంబంధించిన ఇటు కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, అటు కామారెడ్డి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మున్సిపాలిటీలు బల్దియా సంబంధించిన ఏదైతే మున్సిపాలిటీస్ కావచ్చు ఇటు కార్పొరేషన్ సంబంధించిన కావచ్చు పెద్ద ఎత్తున బహిరంగ సభను ఏర్పాటు చేశారు. దీనికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ సంబంధించిన శ్రేణులు కావచ్చు అభ్యర్థులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. భారీ ఎత్తున జన సమీకరణ చేసేందుకు కూడా ఒక పక్క కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంతా కూడా తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా సొంత జిల్లా కాబట్టి దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఇప్పటికే మొత్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన బల్దియా కావచ్చు ఇటు కార్పొరేషన్ కావచ్చు మొత్తం అన్ని సీట్లు కూడా కైవసం చేసుకునేందుకు శ్రమిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున హామీలు ఇస్తూ ఇక్కడ వరాల జల్లు కురిపించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. చివరిగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఈ రోజు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి సభకి మాత్రం పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.